తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. ఉన్నప్పటికీ కూడా ఈసారి ఈ శీతాకాల సమావేశాల అసెంబ్లీలో కాకరేపుతున్నటువంటి అంశం కేటీఆర్ అరెస్ట్. లిటల్గా నిన్న ఏసీబీ కేసు ఎక్కడైతే కోర్టుకి, నాంపల్లి కోర్టుకి ఏసీబీ వాళ్ళు కూడా తీసుకెళ్లి ఏదైతే ఎఫ్ఐఆర్ కాపీ ఉందో కోర్టులో సబ్మిట్ చేసినప్పటి నుంచి చాలా పెద్ద రచ్చలు జరుగుతూ ఉంది ఇప్పుడు రాష్ట్ర మొత్తంగా. సో అసలు దాంట్లో కేటీఆర్ నిజంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే 1 year నుంచి ఊరిస్తూ ఉన్నారు. అంటే చట్టము తన పని తాను చేసుకునే ప్రయత్నంలో భాగంగా కొంత లేట్ అవుతుండొచ్చు కదా. కేటీఆర్ గారికి ప్రత్యేక చట్టాలు ఉండవు, అల్లర్జున్ గారికి ప్రత్యేక చట్టాలు ఉండవు. తెలంగాణ రాష్ట్రంలో మంచు మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ప్రత్యేక చట్టాలు ఉండవు. అంబేద్కర్ గారు రచించిన ఒకే రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ అవుతోంది. తన మన అనే భేదమే లేదు. పార్టీలకు అతీతంగా కూడా చర్యలు తీసుకునే దానిలో ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించి 17A కింద రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానా కిషోర్ గారు HMDA కమిషనర్ అయిన తర్వాత గతంలో జరిగినటువంటి ఏదైతే అంటే బిజినెస్ రూల్స్ విరుద్ధంగా కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అరవింద్ కుమార్ గారు HMDA కమిషనర్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కార్ రేసింగ్ వ్యవహారంలో దాదాపు 55 కోట్ల రూపాయలు, అంటే 9 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్కి, 23 కోట్ల రూపాయలు ఒకసారి, ఇంకొకసారి 23 కోట్ల రూపాయలు. అప్పుడు ప్రధానంగా ఏంటంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ నియమావళి ప్రకారం ఈసీ అనుమతి తీసుకోవాలి. ఈసీ అనుమతి తీసుకోలేదు. 2 వీళ్ళు ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖతోటి. ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, వారు ట్రాన్స్ఫర్ చేసింది HMDA. దీనికి సంబంధం లేదు. అది వేరే డిపార్ట్మెంట్, ఇది వేరే డిపార్ట్మెంటు. దానికి HMDA చైర్మన్గా కేసీఆర్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్గా కేటీఆర్ గారు ఉన్నారు. అదే కాకుండా వాళ్ళకి బోర్డు ఉంటుంది. ఆ బోర్డు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. బోర్డు అనుమతిలో కూడా 10 కోట్ల వరకు మాత్రమే అక్కడ బోర్డు అనుమతి. 10 కోట్లు దాటితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ కావచ్చు, న్యాయశాఖ అనుమతి తీసుకోవాలి. ఈ 2 అనుమతులు తీసుకోలేదు. HMDA బోర్డు అనుమతి తీసుకోలేదు. వాళ్ళు ఒప్పందం చేసుకుంది ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో మున్సిపల్ శాఖ, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసింది HMDA. ఇది కాకుండా ఎలక్షన్ కూడా అమలు ఉన్నప్పుడు ఈసీ అనుమతి. ఇది కాకుండా విదేశాలకు సంబంధించినటువంటి డాలర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు RBI అనుమతి తీసుకోవాలా, ఫెమా అనుమతి తీసుకోవాలా. ఏ అనుమతి తీసుకోకుండా అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు ప్రజాధనాన్ని వృధా చేసింది. కాబట్టే దానిలో భాగంగా ఒక ప్రజాప్రతినిధి అయినా, ఒక అధికారైనా ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాధనాన్ని వృధా చేసినప్పుడు ఏసీబీ కేసు అవుతుంది. ఇంకో మాట చెప్పండి, ఆల్రెడీ RBI 8 కోట్లకు సంబంధించి ఫైన్ కూడా వేసింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన. RBI కాదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు విదేశాలకు సంబంధించి డాలర్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 8 కోట్ల చిల్లర, దాదాపు 9 కోట్ల వరకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫైన్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది కూడా HMDA. అంటే దానివల్ల కూడా 9 కోట్లు, అంటే మొత్తం 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిరు. అదే కాకుండా వారు ఏం చెప్తారు, ఇప్పుడు బుకాయించే ప్రయత్నం, మేము దాంట్లో ఏం తీసుకున్నాం, ఏసీబీ కేసు అట్లేదు, మేము కరప్షన్ చేయలేదు. కరప్షన్ కాదు నాయన, ఇక్కడ నువ్వు ఒక ప్రజాప్రతినిధి, గతంలో మీరు మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక అధికారైనా మీరు అధికారితో సమానమే, ఎమ్మెల్యే అయినా అధికారైనా. ఎందుకంటే ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న ఏ అధికారైనా కూడా ప్రజాధనాన్ని వృధా చేసినప్పుడు ఏసీబీ కేసు ఇన్వాల్వ్ అవుతుంది. ఇలా ఈడీ ఎందుకు వచ్చిందంటే విదేశాలకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఖచ్చితంగా ఈడీ కామన్గా వచ్చేస్తుంది. ఎందుకంటే గొర్రెల స్కామ్లో ఏసీబీ విచారణ జరుగుతున్నప్పుడు అక్కడ గొర్రెల స్కామ్లో కూడా ఈడీ వచ్చింది. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ నేను అడగాలనుకున్నది కూడా అదే. ఎందుకంటే 1 year నుంచి కాళేశ్వరం కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ల్యాండ్ స్కామ్ కావచ్చు, తర్వాత ఈ ఫార్ములా ఏరియాస్ కావచ్చు, చాలా స్కాములు ఉన్నాయనేటువంటి మాట. ఇన్ఫాక్ట్ కోకాపేట్ ల్యాండ్స్ విషయంలో కూడా చాలా స్కామ్లు ఉన్నాయని రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇక్కడ కాళేశ్వరంలో కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. కాళేశ్వరం విషయంలో వారే కమిషన్ ఏమంటే కమిషనర్, రిటైర్డ్ జడ్జి తోటి కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత యాదాద్రి భద్రాద్రిలో కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. గొర్రెల స్కామ్లో ఏసీబీ విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్లో సిట్ విచారణ జరుగుతుంది. కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ విచారణ జరుగుతుంది. నిన్న రీసెంట్గా ఔటర్ రింగ్ రోడ్లో కూడా సిట్ విచారణ చేయాలని చెప్పేసి హరీష్ రావు గారు కోరిండు. కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కేటీఆర్ గారిని ఇరిగించే ప్రయత్నంలో భాగంగా హరీష్ రావు గారు చాలా బలంగా కోరుకుంటాడు. కేటీఆర్ గారు జైలుకు పోతే తప్ప నేను లీడర్ అయ్యే పరిస్థితి లేదు, కనపడతలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో అసెంబ్లీలో ఒత్తిడి చేయడంతో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజా సమస్యలు చర్చల తప్పు చేసిన వాళ్ళు తన మన అనే భేదం లేదు చెప్పేసి ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ను అప్పనంగా 7,380 కోట్ల రూపాయలకి బాంబే సంస్థకు అప్పచెప్పారు. అదే కాకుండా మినిమం రాష్ట్ర ప్రభుత్వం ఎంత కోడ్ చేయకుండా 3 కంపెనీలు పిలిపించి కరెక్టే, కోడ్ చేయలేదు. అదే కాకుండా ఇక్కడ టోల్ గేట్లకు సంబంధించి నేషనల్ హైవేస్ కూడా టోల్ గేట్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు. కానీ వాళ్ళు టోల్ వసూలు చేస్తూ పాటు మెయింటెనెన్స్ కూడా వాళ్ళే తీసుకుంటారు. ఇక్కడ ఈ ఔటర్ రింగ్ రోడ్లో ఓన్లీ టోల్ ఛార్జీలు మాత్రం ప్రైవేట్ వ్యక్తి తీసుకుంటారట, మెయింటెనెన్స్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేయాలట. ఇదేంది
అంటే ప్రతి సంవత్సరం 20 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తే వాళ్ళు మాత్రం టోల్ వసూలు చేసుకుని యథేచ్ఛగా పోతారట. అంటే 1,00,000 కోట్లు రావాల్సిన ప్రాజెక్ట్ని అప్పనంగా 7,380 కోట్ల రూపాయలకు ఎందుకు ఇచ్చిరు, దాని మీద విచారణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ విచారణకు ఆదేశించింది. ఖచ్చితంగా సిట్ విచారణ. అదే కాకుండా ఆనాడు భూముల అమ్మకాల్లో కాకుండా అదే కాకుండా ధరణి విషయంలో కూడా సిట్ విచారణ జరుగుతుంది. ఎందుకంటే ధరణిలో వేల లక్షల ఎకరాలు ఆనాడు ధరణి పేరు మీద పెద్ద ఎత్తున మాఫియా జరిగింది, భూ కుంభకోణం జరిగింది. ప్రభుత్వ భూములు గుంజుకున్నారు, ప్రైవేట్ వ్యక్తుల భూములు గుంజుకున్నారు, పోలీసు రాజ్యాన్ని అడ్డగొదుకు ఉపయోగించి ధరణి పేరు మీద గుంజుకున్నారు. కాబట్టి దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఇప్పుడు కేవలం ధరణి పేరు మార్చేయడం వల్ల ఇదంతా సెట్ అయిపోద్దని అనుకుంటున్నారు? ధరణి పేరు కాదు, ధరణిలో ఉన్నటువంటి ఒకే ఒక మంచిగా ఉన్నటువంటి ఒకే ఆప్షన్ మాత్రమే ఇప్పుడున్నటువంటి కొత్తగా మా భూమి తీసుకుని తప్ప ధరలో ఒకటే మంచిది. ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ చేసి అమ్మడే మోటేషన్ చేస్తాడు. అలా ఉన్నటువంటి గుడ్ అంటే మంచి ఫీచర్స్ని తీసుకొని ఏదైతే ధరణి వల్ల నష్టం అన్ని ఫీచర్స్ అని కూడా మారుతా ఉన్నాయి. దానిలో బాగా 18 రాష్ట్రాలు తిరిగినటువంటి ధరణి కమిటీ 5 మందితో ధరణి కమిటీ ఏర్పాటు చేస్తే 18 రాష్ట్రాలు తిరిగి ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం భావించి భూ ఆధార్ అంటే ఒక వ్యక్తికి ఏ విధంగా ఆధార్ ఇస్తామో భూ ఉన్న వాళ్ళకు కూడా ఆధారు, అదే బౌండరీ ఫిక్స్ చేసి లెంతులు ఉంచే విధంగా భవిష్యత్తులో డబుల్ రిజిస్ట్రేషన్ కావద్దంటే ఖచ్చితంగా కొలతలు అంటే ప్లాట్కి ఏదైతే ఇది ఇక్కడ